Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏమున్నాయి అనే దాని గురించి ఇంట్రడక్షన్ వీడియో ఇది. దీని తర్వాత మనం ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఈ టైప్స్ ఉన్నాయి, లీనియర్, ఎగ్జాక్ట్, బెర్నౌలీ, వాటి గురించి కంటిన్యూషన్ వీడియోస్ ఉంటాయి. ఓకే, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎవరికున్నా అందరికీ యూజ్ అవుతుంది ఇది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇది ఒక ఈక్వేషను, దీంట్లో డెరివేటివ్స్ ఉంటాయి. అన్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ డెరివేటివ్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్, ఒకటి కానీ ఒకటి కంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే దాన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అంటే నేనేం చెప్తున్నానంటే ఇలా ఉండేటివి, ఎగ్జాంపుల్గా నేను కొన్ని చూపిస్తున్నాను చూడండి. dy by dx plus y equal to e power minus x, ఇది ఒక ఎగ్జాంపుల్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. d square y by dx square plus 3 dy by dx plus 2y equal to e power minus x. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చామంటే ఇంకొక ఎగ్జాంపుల్, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అన్ ఈక్వేషన్ విచ్ కంటైన్స్ డెరివేటివ్స్ ఆఫ్ డిపెండెంట్, దీన్ని న్యూమరేటర్లో ఉండే వేరియబుల్ని మనం ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అంటాం, దీన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ ఉండొచ్చు, ఒక డిపెండెంట్ ఒకటి కంటే ఎక్కువ ఇండిపెండెంట్ ఉండొచ్చు. సింపుల్గా, వెరీ సింప్లీ వాట్ వీ కెన్ సే an equation which contains derivatives, an equation which contains derivatives is called differential equation. ఒక ఈక్వేషన్లో డెరివేటివ్స్ ఉన్నాయా, అవి ఏ డెరివేటివ్స్ అయినా దాన్ని మనం సింపుల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం, డెరివేటివ్స్ ఉంటే చాలు. ఓకే, అలా ఇక్కడ dy బై dx, d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఇలా ఉన్నాయి. ఈ ఈక్వేషన్లో కూడా చూడండి, ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్, ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్, దీంట్లో ఒక డిపెండెంట్ మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్. ఇలా డెరివేటివ్స్ ఎలా మనం డిపెండెంట్ వేరియబుల్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి వచ్చి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, DE are 2 types. One is ODE, another one is PDE, partial differential equation. So ordinary differential equation అంటే a differential equation which contains one dependent and one independent. ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ ఉంటే వీటిని మనం ODE అంటాం, ఈ రెండింటిని. దీన్ని ఏమంటామంటే PDE. విత్ రెస్పెక్ట్ టు 2 ఆర్ మోర్, రెండు కంటే ఎక్కువ అంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే అన్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ డెరివేటివ్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఒకే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండాలి, ఉంటే దాన్నే మనం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగా ఇలా ఉండాలి. dy బై dx ఇంతకుముందు రాశాను ఇది కానీ, ఇంతకుముందు నేను రాసిన ఎగ్జాంపుల్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 3 dy బై dx, ఇలాంటివి. ఇవన్నీ మనకు ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ ఉంటాయి, 1 1 y x, ఇంకేం కనబడవు మీకు. ఇలా ఉంటే డెరివేటివ్స్, దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అలా కాకుండా an equation which involves derivatives of dependent variable with respect to 2 or more independent variables, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. నేను ఇంతకుముందు రాశాను ఒక DE, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్
ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక డిపెండెంట్, న్యూమరేటర్లో ఉండేది డిపెండెంట్, డినామినేటర్లో ఉండేది ఇండిపెండెంట్. ఇలా ఉంటే వాటిని ఏమంటామంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. 2 టైప్స్ ఉంటాయి, ఆర్డినరీ, పార్షియల్. మనం ఫస్ట్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించే డిస్కస్ చేస్తాం, ఎస్పెషలీ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఇక్కడ ఆర్డర్ అండ్ డిగ్రీ అంటే నథింగ్, మీకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటే dy/dx అంటే y ఫస్ట్ డెరివేటివ్ అదొకటే ఉంది. కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ 1. ఈ హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ హోల్ పవర్ ఎంత ఉంది? హోల్ పవర్ ఏమి లేదంటే 1. అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ 1, డిగ్రీ 1. ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది తరువాత ఇలాంటివి ఈ వీడియోస్ ఉన్నాయి మన దగ్గర, అంత క్లియర్గా లేవు అనేసి మళ్ళీ సెకండ్ టైం నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. అవి కొద్దిగా సిస్టంలో చేసినట్టు ఉన్నాయి, అందువల్ల రాసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇచ్చేది. అది నాయన ఈ వీడియోలో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, డెఫినేషను, టైప్స్ ఆఫ్ డిఈ అంతే. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.